motherfucking Eagle Double G. బ్రో మీ పేర్లు? రమేష్, సాయి. మీరు హైదరాబాద్ లోకల్సేనా? లోకల్. మీకు హైదరాబాద్లో నచ్చిన ప్లేస్ ఏది? నచ్చిన ప్లేస్ అంటే చాలా ఉన్నాయి. మస్తు ఉన్నాయి, ఒకటని కాదు. ఎన్ని చెప్పమంటే ఒకటి చెప్పు, నీకు నచ్చింది ఫేవరెట్ ఉంటుంది కదా. ఫేవరెటా? అంటే టెంపుల్స్ లాగానా లేకపోతే ఎట్లా? ఏదో ఒకటి నీ ఫేవరెట్ ప్లేస్. ఒకటి ఏమని చెప్తాం, గోల్కొండ. గోల్కొండ. నీకు బ్రో? గోల్కొండనే, బోనాల్ది. బోనాల్ది. చార్మినార్ ఇలా. సరే, ఇప్పుడు పొడుపు కథలు అడిగి చెప్తారా? ఇంటికి పెట్టలేని గేట్ ఏది? పెట్టలేని గేటు. ఇంటికి పెట్టలేని గేటా? మిర్రర్. మిర్రర్. అద్దం. ఇంటికి పెట్టలేని గేట్ బ్రో. గేట్ అంట. ఇంటికి మెయిన్ డోర్కి అంటారా మీరు? గేట్ సాయి, ఎంట్రన్స్ గేట్ ఉండదా? ఆ, ఆ గేట్ అంటారు, అదే గేట్ కదా. కానీ అది పెట్టలేని ఏంటది? పెట్టలేం. ఇంటికి పెట్టలేం అది. చెప్పన్నా. బ్రష్ చేస్తారా? చేస్తాం. కంపెనీ ఏది? కోల్గేట్. రైట్ ఆన్సర్. కోల్గేటా? ఇంటికి పెట్టలేని గేట్ కోల్గేట్. అచ్చా అచ్చా అచ్చా. హైదరాబాద్లో విలువైన రోడ్ ఏంది? విలువైన రోడ్డు. రోడా? మినిస్టర్ రోడ్. ఆ? మినిస్టర్ రోడ్ మినిస్టర్ రోడ్ ఎందుకు? అంటే అది మినిస్టర్ రోడ్ అంటారు కదా, మినిస్టర్ లేదని మినిస్టర్ రోడ్. కాదన్నా, ఏం అట్లా ఆలోచించారు. రోడ్ అంటే మనం ఈ రోడ్ థింక్ చేయాలి, అది వేరే యాంగిల్ థింక్. గాని చెప్పిండు. నెక్లెస్ రోడ్. రైట్ ఆన్సర్. అందులో నెక్లెస్ ఉంది, విలువైందంటే ఇది. అందులో నెక్లెస్ ఉంది కాబట్టి తర్వాత రోడ్డు. నెక్లెస్ అరచేతిలో బ్రో, అరచేతిలో 60 ఏళ్ళు ఏంటది? ఇవి రేఖలు కాదు. అరచేతిలో 60 నక్షత్రాలు ఏంటది? ఏమో ఏమో తెలియదు. తెలియదు. సరే, ఎక్కలేని చెట్టుకు గంపడు పూలు. ఎక్కడ లేని చెట్టు. గంపడు. అరే ఇదేనో ఆయన. మీరు బాగా వినింటారు, చాలా సార్లు వినింటారు. చెట్టు కాదు, మళ్ళా చెట్టు దిక్కు ఆలోచించ. ఎవరి దగ్గర విన్నాడంట అన్న? మల్లెపూల. దేనికైనా ఫస్ట్ నైట్ గా దానికే మళ్ళీ కాదు. ఎక్కలేని చెట్టుకు గంపడు పూలు. ఎక్కలేని చెట్టుకా? చూస్తున్నారు అన్నంలో పైన. ఏంటి అడగాలంటే ఒక మంచి డైలాగ్ కానీ ఒక మంచి సాంగ్ అని పాడాలి. డైలాగులు మంచిగా చెప్తారంట. చెప్పారు. నన్ను ఏదన్నా ఇంప్రెస్ చేస్తే కదా డాన్స్ ఆడుతా. డాన్స్ చేస్తారా? ఒక మంచి డైలాగ్ కానీ లేకుంటే ఒక మంచి సాంగ్ తో చెప్తే నేను ఆన్సరే చెప్పండి, హింట్ ఏముంది కానీ నాకు కావాలి. నేను చెప్పాలంటే నాకు కావాలి కదా, కొంచెం ఇంప్రెస్ అయితేనే కదా చెప్పేది. హింట్ చెప్పండి. ఆన్సర్ కాదు. హింట్ అంటుండు. హింట్ అది నైట్ టైం వస్తుంది. ఆ నైట్ వస్తుందని అంటే మళ్ళీ స్కై నక్షత్రాలు అనలే పూలను. అదే నక్షత్రాలు స్కై వస్తాయి. రైట్ ఆన్సర్ బ్రో, నక్షత్రాలు. ఎక్కలేం కదా. ఇంకో క్వశ్చన్. ఒక వేప చెట్టు కింద, బాగా వినండి బ్రో, ఒక వేప చెట్టు కింద 5 కూర్చున్నారు. 1 మూగవాడు, 2 గుడ్డివాడు, 3వది చెవిటివాడు, 4వది కుంటివాడు, 5వది అవిటివాడు. ఒకవేళ ఆ చెట్టు పై నుంచి మామిడి పండు పడితే ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేప చెట్టుకు మామిడి పండే కాయదు కదా. వేప చెట్టుకు మామిడి పండు ఎందుకు? నా లాంటోడు ఒకడు పైన మామిడి పండు పెట్టింటాడు తిన్నీకి. ఎట్లా పెడతారు? ఆడెందుకు పెడతారు? నా లాంటోడు పెట్టింటాడు అన్న, అందుకే నన్ను డుంబు అంటారు అందరు. పండు కాయది పెట్టినా గానీ అది వేప చెట్టు అప్పుడు ఆలు కూస్తున్నప్పుడే పడది. కరెక్ట్ ఆన్సర్ బ్రో. అసలు పడదు అది, అసలు వేప చెట్టుకి కాయ కాదు కాబట్టి. ఇంకొకటి, మళ్ళీ మేము ఆన్సర్లు కరెక్ట్ చెప్పినందుకు మీరు కూడా ఏమైనా ఇవ్వాలి. ఇస్తాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అందరూ భయపడే బడి ఏంది? అందరూ భయపడే బడి రాబడి. రాబడి భయపడతారా అందరూ? మళ్ళీ ఎవరన్నా రాబడి చేస్తారేమో, సామాన్లు ఎత్తుకోతారేమో భయపడతారు కదా. కానీ దానికి భయపడరు, వేరే దానికి భయపడతారు. చాటబడి. రైట్ ఆన్సర్. అరే నీ రైట్ ఆన్సర్లు చెప్తున్నాం రా నువ్వు. ఏదన్నా చీమలు కనిపెట్టలేని షుగర్ ఏంది? చక్కెరనే కదా షుగర్ అంటే. చక్కెరనే షుగర్ అంటారు, కానీ చీమలు కనిపెట్టలేవు. ఆ షుగర్ ఏం షుగర్ అది? బ్లడ్ లో వచ్చే షుగరా? బ్లడ్ పడిందంటే చీమలు వస్తాయి. మన బాడీలో ఉండే షుగర్ కాదు. అంటే ఏ చీమ?
ఆ? ఏ చీమ? ఏ చీమైన ఎర్ర చీమైన కానీ నల్ల చీమైన కానీ ఇది చక్కెరకి సంబంధించి ఉంటది, కాకపోతే ఇంగ్లీష్ లో షుగర్ అని మనని యాడ్ చేస్తున్నట్టు, తెలుగులో చక్కెర పెట్టి ఆలోచించి చీమలు కనిపెట్టలేని ఆ చక్కెర తీపి, ఏం తీపి అది? చీమలు బెల్లంని కనబెడతాయి, షుగర్ని కనబెడతాయి, కానీ ఒకదాన్ని కనబెట్టలేవు. అదేంది అది? తేనె. ఉప్ప. ఉప్పు షుగర్ ఉంటుందా? అన్న ఉప్పు షుగర్ అన్న అసలు హింటా, అది ఒక షుగరే. ఉండొచ్చా? Brown brown sugar ఆ? sugar ఆ? రైట్ ఆ, ఆన్సర్ brown బ్రో. sugar. ఏ దాకు బ్రో ఇక అన్ని నువ్వు చెప్తున్నావు బ్రో. ఇట్రా బ్రో. ఆయన మొత్తం ఆడితేరుండు బ్రో, మొత్తం ఏజ్ అయితేనే కానీ వేలంతా ఉండదు బ్రో. మీ గురువులా? శిష్యుడు మన గురువు. బ్రో వేలంతా ఉండదు, కానీ మనం బయటికి వెళ్ళాలన్నా, మనం లోపలికి రావాలన్నా అది చాలా అవసరం. వేలంత ఉండదు కానీ అది బయటికి రావాలన్నా బయటికి పోవాలన్నా అదే అవసరం. అవసరం. మనం పోవాలన్నా బయటికి మనం బయటికి పోవాలన్నా మనం బయటికి తాళం చెయ్యి, ఆ? తాళం చెయ్యి keys. దాస్తే పిరికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది. లాస్ట్ దాస్తే పిరికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది. దీపమే, దీపమేనా? లైట్ అప్పటిది. రైట్ ఆన్సర్ బ్రో. ఉమ్. రైట్ ఆన్సర్. ఒక నలుగురు ఫ్రెండ్స్ బ్రో శ్రీశైలం ట్రిప్ వేసిర్రు. ఆ. మనం అనుకున్నాం కానీ పోతేనే లేము ఇప్పటి వరకు. అది డ్యామ్ అనుకోబట్టి సరే బాగా వినండి, ఒకటే తిరిగి చెప్తా. ఒక నలుగురు ఫ్రెండ్స్ శ్రీశైలం ట్రిప్కి వెళ్ళిర్రు కార్లా. ఒక పెద్ద ఘాట్ రోడ్ తెలుసు కదా, కానీ ఘాట్ రోడ్లకి కార్ తిరగలేదు, వాటర్లో పడిపోయింది. లైట్స్ ఆగిపోతున్నాయి, ఆఫ్ అయిపోతున్నాయి. ఆగిపోతున్నాయన్నా ఆఫ్ అయిపోతున్నాయన్నా ఒకటే కదా. ఒకటేనా? ఒకటే కదా లైట్స్ అంటే ఏ లైట్స్ ఆగిపోతున్నాయి? కార్వా లేకపోతే స్ట్రీట్ లైట్ లా ఏవి? చెప్పండి అన్న, మీరు చెప్పాలా? మీరు అనుకునేది ఆ లైట్ కాదు. ఇప్పుడు లైట్స్ అంటే ఘాట్ రోడ్ లో లైట్లు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్వే ఆగిపోవాలి, ఆఫ్ ఆన్ కావాలి, అట్లా ఏ లైట్లు అని అడుగుతుంది. ఇంకా నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. లైట్స్ ఆగిపోతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. మీరు చెప్పిండు కానీ నేను డైవర్ట్ చేసిన అంతే. ఇండికేటర్ కార్ లైట్లు, అదే స్ట్రీట్ లైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘాట్ రోడ్ లో లైట్లే ఉండయి, మళ్ళీ ఆఫ్ అయితే ఇట్లా అవుతాయి, ఆన్ ఇట్లా అవుతాయి. ఇప్పుడు కార్ అంటే నీళ్ళలో పడితే ఏడవుతుంది, బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోతుంది, ఇంకేడా ఆన్ అయితే వాటర్లో కావు. ఇక రైట్ ఆన్సర్ బ్రో. అదే ఆఫ్ అయిపోతాయి, ఆగిపోతాయి అన్న చూసా, రెండు ఒకటే. ఇది తెలుగులో ఇంగ్లీష్లో చెప్తా. సరే నువ్వు ఐస్ క్రీమ్ అడుగుతున్నావు కదా, నేను ఒకరిని చూపిస్తా, వాళ్ళని ఇంప్రెస్ చేయి, నువ్వు ఏది కావాలంటే అది చూపిస్తాను నేను. కానీ చల్, ఆ టాలెంట్ మస్తు ఉంది మామూలు. నువ్వు చేయాలా? నేను ఇప్పుడు నువ్వే ఎత్తిన ఐస్ క్రీమ్ గురించి ఎవరైతే బ్రో? ఈయన సరే నేను ఒక అమ్మాయిని చూపిస్తాడా, ఒక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేసి ఆ ఐస్ క్రీమ్ లేకున్నా సరే మేము కొనుక్కొని తింటాం ఐస్ క్రీమ్. ఇంకా నువ్వు ఐస్ క్రీమ్ కావాలంటే కదా, ఇంకా మాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. పోనీ అదే అమ్మాయిని వచ్చి మాకు ఎంటర్టైన్మెంట్ చేయమని మేమే మీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం. కూడా ఇప్పిస్తాం. రైట్. మంచి రసగుల్లా మీరు, మామూలు వాళ్ళు కాదు మీరు. థ్యాంక్స్ బ్రో. మీ పేర్లు? రమేష్, సాయి. థ్యాంక్స్ బ్రో, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినందుకు, ఆన్సర్ చెప్పినందుకు.